నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. ఈరోజు మనతో పాటు ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. ఒక మహిళ, ఒక స్త్రీమూర్తి, ఒక వ్యాపారవేత్తగా రాణిస్తూ ఒక హాస్పిటల్ పెట్టి సేవారంగంలో ఉంటూ అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా అంతే సేవ చేస్తూ ఇప్పుడు రాజకీయాల వైపు ఒక కన్నేశారు. అయితే ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఎక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, ఇట్లా అనేక అంశాలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విశిష్ట అతిథి పేరు మాధవీలత గారు. మీరు చూస్తే గుర్తుపట్టేస్తారు. నమస్తే మేడం. నమస్కారం నాయన. మీ స్టైల్లో అంటే రెగ్యులర్గా నమస్తేలు నమస్కారాలు కాకుండా మీరు నచ్చిన ఒక ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం ఈసారి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మీరు ఎక్కడెక్కడో చేసుకోవచ్చు, అంటే హోమాలు లేదంటే మీ భక్తి మీకు సంబంధించినటువంటివి. ప్రత్యేకంగా పాత బస్తీలో ఒక సీతారాం బాగ్ అనేటువంటి ఆలయం. ఆ సీతారాం బాగ్ ఆలయం అంటే దాని చుట్టూ కబ్జాలు, ఆ పక్కన ఉండేటువంటి నాయకులు, మజ్లిస్ నాయకులు ఆ సీతారాం బాగ్ ఆలయం పైన కన్నేసి ఆ దేవాలయానికి సంబంధించిన భూములన్నీ కూడా కాజేస్తున్నటువంటి తరుణంలో ఆ సీతారాం బాగ్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఓల్డ్ సిటీ ఎందుకు, అవును. 2 సీతారాం బాగ్ ఎందుకు. ఫస్ట్ ఓల్డ్ సిటీ ఎందుకు అని అంటే, ఈ కార్యక్రమం వింటున్న ప్రేక్షకులందరికీ తెలియవలసింది ఏమిటంటే 25 ఏళ్ల పాటు నేను పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీయే. ఓకే. సంతోష్ నగర్ కాలనీ యాకత్పుర కాన్స్టిట్యుయెన్సీలో ఒక చిన్న మధ్యతరగతి బీద కుటుంబంలో జన్మించి అక్కడ పెరిగి నేను అక్కడ స్కూల్లోనే చదువుకొని ఇంటర్మీడియట్ ఓల్డ్ సిటీలోనే చేసి డిగ్రీ ఓల్డ్ సిటీ ప్రాంగణంలోనే చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొలిటికల్ సైన్స్ డిస్టింక్షన్ ఓల్డ్ సిటీ ప్రాంగణంలోనే జరిగింది నాది. ఓకే. సో అట్లా మీకు చిత్రం ఏమిటంటే, అమ్మవారి రచన. మనం దేవుణ్ణి మొక్కుబడికి వెళ్ళి పూజలు చేస్తుంటాం తప్ప ఆ శక్తి ఎవరైనా ఉండదు. శివుడు అనండి, మరి అమ్మవారండి, రామచంద్రుడు అనండి, కృష్ణుడు అనండి, వాళ్ళ ప్రతిదానికి ఏదో ఒక కారణంతో ప్రతి వ్యక్తి జీవిత రచన చేస్తుంటారు. అలా నాకు తెలియకుండానే నా జీవితం మొత్తం వివాహం వరకు ఓల్డ్ సిటీలోనే ప్రతి జ్ఞాపకం. నా ఫస్ట్ ఓటు ఓల్డ్ సిటీయే. నాకు 18 ఏళ్ళు వచ్చాక నేను వేసిన ప్రప్రథమైన ఓటు ఓల్డ్ సిటీ నుంచే. ఆ ఓటర్ కార్డు అక్కడి నుంచి పెళ్ళయ్యాక మారింది. ఆ రోజు నేను ఎప్పుడైతే వదిలి అక్కడి నుంచి వచ్చానో వివాహం, దానికి ముందు నా చిన్నతనం నుంచి కర్ఫ్యూలని, గొడవలని, ఇవన్నీ చాలా చూడడం, వినడం, చాలా చిన్న వయసులోనే నా మనసును ఎంతో కలవరపరిచేవి. 1980s ఒకటి జరిగింది మనకి, 1990s జరిగింది మనకి. అసలు ఎంత దారుణమైన విషయం అంటే, ప్రాణం అంత తేలికైందా అనిపించేది ఆ వయసులో. అంటే అంత ఈజీనా దీనికోసం, ఏ కారణం చేత? ఇప్పుడు మనము ఏ గొడవలన్నా ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, కానీ ప్రాణం వరకు రాకూడదు కదా. ఎవరు గొడవ పడండి, వాదించుకోండి, ఏమన్నా చేసుకోండి, అంత సునాయాసంగా ప్రాణం తీసేస్తారా? అంత ఈజీ అయిపోయిందా అది? అంటే ఇప్పుడు ఎవరి చేత, ఎవరో వర్గాలు 2 కొట్టుకొనివ్వండి, వాళ్ళ ఇంటి వాళ్ళు చస్తున్నారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రాణం పోగొట్టుకుంటున్నారా, వాడు ఆ భయంలో వాడు బతుకుతున్నాడా? కానీ ఎవరి ప్రాణం పోతోంది? ఆ చిన్న మనిషి తెలియకుండా పొద్దున్న లేస్తే ఉద్యోగంకి వెళ్ళి వస్తూ, ఆయన ఒక గుడికో ఇటో ఏదో తిరిగి వెళ్ళొస్తూ కబుక్కన ఆ కాలనీలో రావడం, నరికేయడం. మేము ఉండే సంతోష్ నగర్ కాలనీలో ఆ ప్రాంగణంలో సుమారు ఒక 25-30 ఇండ్లు ఉంటాయి. అక్కడ ఒక ముస్లింల ఇల్లు ఉంది. ఆ ముస్లిం, ఈ హిందువులంతా కలిసి వాళ్ళతో ఒకసారి అడిగారు, ఏవయ్యా మరి నువ్వేమైనా ఇబ్బంది పడే మాట అయితే, నువ్వేమైనా కొంతకాలం వేరే ముస్లిం బస్తీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అన్నారు వీళ్ళందరూ. నేను చిన్నదాన్ని అప్పుడు, సో ఇవి వింటూ ఉండేదాన్ని నేను. వాళ్ళు ఏమన్నారు తెలుసా, మాకు ఇక్కడే సేఫ్టీ ఎక్కువ అండి, మీరందరూ మమ్మల్ని కాపాడుకుంటారు ఇక్కడ నేను ఉంటే, నేను ఇక్కడి నుంచి కదిలితే నాకు నమ్మకం లేదు అక్కడ మేమేమైపోతాము అని. అది చాలా విచిత్రమైన, అంటే నా వయసుకి అప్పట్లో అది వింటున్నప్పుడు నాకు ఏంటో ఎలా అర్థం చేసుకోవాలో, దీన్ని ఎలా అన్వయించుకోవాలో తెలియలేదు. సరే, అలా ఎన్నో సంఘటనలు చూసి ఎప్పుడు ఒకటి అనిపించేది, ఏమిటిది, దేని ఫలితం ఇవన్నీ? చక్కగా చదువులు ఉండి ఇప్పుడు మీకు అంత కర్ఫ్యూలు, అంత దాడులు,
మీరు బాగా చదువుకున్న ఏరియాలో మీరు ఎప్పుడైనా వింటారా? జరుగుతాయి కానీ కష్టం, తక్కువ, సంఖ్యా శాతం తక్కువ. అంటే మరి ఎవరు బలి పశువులు అవుతున్నారు ఇక్కడ? చదువు లేనందుక, డెవలప్మెంట్ లేనందుక, ఆర్థికంగా వాళ్ళు గొప్ప స్థాయిలో లేనందుక. ఎందుకు చావు అంటే అంత చులకనగా, ఒక మనిషిని చంపడం అంత చులకన ఎందుకు అవుతుంది? ఆ వయసులో ఇలా వేల ప్రశ్నలు నా బుర్రలో తిరిగాయి. సరే మళ్ళీ కాలం క్రమేణా పెద్దగా అయ్యే కొద్ది మళ్ళీ గోకుల్ చాట్ దగ్గర ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, ఆ తర్వాత ఇంకా నేను పెద్దగా అవ్వడము, వివాహం చేసుకోవడము, కాలంతో పాటు భూగర్భంలో అది బహుశా కలిసిపోయిందేమో, కానీ ఎక్కడో ఒక గుండె సూది లాంటి నొప్పి ఉండిండొచ్చు. కానీ దాని మీద మాకు జీవితంలో కష్టాలు ఇబ్బందులు వస్తే పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ వివాహం అయిపోవడము. వివాహం అయిపోయిన తర్వాత నాకు అప్పటికే 3 పిల్లలు పుట్టారు. బాంబే బ్లాస్ట్. ఓకే. ఆ రోజు మీరు నమ్మరు, అసలు నేను ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నాను. ఏంటి అసలు దీనికి షుడ్ మేక్ సమ్ సెన్స్, దీనికి ఒక అర్థం ఉండాలి. యుద్ధంలో పోయారు, పాపం చచ్చిపోయారంటే వాడే పూనుకొని నిర్ణయించుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఏదో బస్సు పోతుంది, ఏదో టక్కున ఏదో టైర్ పంచర్ అయిందో, ఏదో యాక్సిడెంట్ అయిందో, తలరాత కర్మ. ఇదేమిటి నాయన, దీనికి సమాధానం ఏది? ఏమిటి ప్రవృత్తి? ఓకే. ఇటువంటివి ఎప్పుడు నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. కానీ వీటికి నేను ఏ రకంగానూ ఆ రోజు ముందు ఒక స్టెప్ తీసుకోలేను. చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అటు ముస్లింలకి అటు హిందువులకి సమానంగా నేను అందరికీ సేవ చేస్తూ వచ్చాను. మానవుడి, నాకు మనిషికి భేదం లేదు తండ్రి, వాళ్ళ ఆలోచనలకు భేదం ఉంది నాకు. కాబట్టి మీరు ఇప్పుడు చూస్తే కనుక అదే మగ్గు, అదే మీకు 1008 డెలివరీస్ ఉన్నాయి. ఆ 1008 డెలివరీస్ అమ్మవారి రూపాన, అమ్మవారికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క నామానికి నేను కూర్చొని కుంకుమార్చన చేస్తుంటే అమ్మవారు ప్రశ్నించినట్టు అనిపించింది. ఇక్కడ కూర్చొని నా కుంకుమార్చన చేసే ప్రయోజనము? స్త్రీ కష్టపడుతూ అంటే, గర్భిణీ స్త్రీకి మనకి ఆరోగ్యశ్రీలోనూ అక్కడ ఇక్కడ మీకు ప్యాకేజెస్ లేవు. అప్పుడు నేను కూపిలాగితే మరి గడుపుతూ ఉండి బీదరికంలో ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళాలి పాపం? నీలఫర్లో కూడా ఒక లిమిట్ ఉంటుంది, నిండిపోతుంది, ఆ తర్వాత కష్టము. సరే ఆ స్కీమ్ పెట్టాను. పెట్టిన వెంటనే ఏం చేశాను, ఒక వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ముస్లిమ్స్ అని లేదు, హిందూ అని లేదు, సమానంగా అందరికీ స్ప్రెడ్ చేశాను ఈ వర్డ్ నేను. కాబట్టి ఇక్కడ విషయం ఏమిట్రానంటే, ఆ తర్వాత నేను ఇలా చేస్తున్నప్పుడు అసలు కొంతమంది ముస్లిం తమ్ముళ్ళే ఇస్లాం వాళ్ళు నా దగ్గరికి వచ్చి, మదర్సాలకు కూడా నేను సహాయపడ్డాను. మొన్న మదర్సాకు పిల్లలకు భోజనం లేదంటే 2 నెలలు 3 నెలల రేషన్ పంపించాను పిల్లలకి. ఈరోజు వచ్చింది ఫోన్ నాకు, తల్లి చలి పెరిగిపోయింది, 10 పిల్లలు ఉన్నారమ్మా, కంబళ్ళు ఏమైనా పంపిస్తామని. మౌలా పంపించారు నాకు మెసేజ్. 2 రోజులు అయితే నేను ఫోన్ చేయలేకపోయాను, ఫోన్ చేశాను. అమ్మ ఇంత బిజీలో కూడా నువ్వు నాకు ఫోన్ చేసావా తల్లి? ఏమిటంటే అక్కడ ఉన్న దయనీయ స్థితి, రాజకీయ పరంగా నేను ఒకరి పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ వాళ్ళ మధ్యలో ఎవరు నలుగుతున్నారు, వాళ్ళ వాయిస్ ఎవరి వరకు రీచ్ అవ్వాలి, కనీసం దేవుడి కన్నా రీచ్ అవ్వాలా? ఏమండి, నేను ఒక ధర్మ మార్గాన్ని పట్టుకొని వెళుతున్నప్పుడు వాళ్ళందరూ నాతో అన్నారు ఏమని అంటే, అమ్మ ఇక్కడ కష్టపడే ముస్లింలకి ఒకటే బాధమ్మ, హైందవులకి చాలా బాధ, వాళ్ళని పట్టించుకునే నాదుడే లేరు ఇక్కడ. ఇన్నేళ్ల తర్వాత ఏంటబ్బా ఇంకా ఇంత ఆ గ్రాస్ లెవెల్లో కూడా ఇంత ఇబ్బందులు ఉండడం ఏంటి అని పాదయాత్ర మొదలుపెట్టాను. పాత బస్తీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారండి? నేను వెళ్ళని వీధి లేదు నాయన. 10 నెలలుగా తిరిగాను నేను. బహదూర్పుర కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగాను, యాకత్పుర కాన్స్టిట్యున్సీ తిరిగాను. కానీ తిరిగినట్టు పెద్దగా ఎవరికి లేదు. మీరు అక్కడ వాళ్ళని వెళ్ళి అడగండి, చెప్పేస్తాను నేను వచ్చానా లేదా అని. హిందువుల ఇళ్ళకి మాత్రం వెళ్ళారా? ముస్లిం 2000 ముస్లిం ఇండ్ల స్త్రీలందరితో చర్చించాను ఈరోజు దాకా నేను. ఓకే. తెలుగు బస్తీలకు వెళ్ళాను, హిందూ బస్తీలకు వెళ్ళాను, చార్మినార్ కాన్స్టిట్యున్సీ తిరిగాను, 7 కాన్స్టిట్యున్సీస్ తిరిగాను నేను. అసలు ఏమి వ్యతిరేకత రాలేదా ముస్లిం మహిళల నుంచి మీరు తిరుగుతున్నప్పుడు? మీరు ఇట్లా వెళ్తే వాళ్ళలో వేరే ఆలోచనలు వచ్చేస్తుంటాయి, వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు కాకుండా వేరే ఆలోచనలు వస్తాయంటే ఒక భయం ఉంటుంది కదా వాళ్ళకి. వాళ్లకు ఏం భయం ఉండేదో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళి వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో ఏడు చేసిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో నా దగ్గరకు వచ్చి నన్ను ఇలా హత్తుకొని
ఒకటే ఏడుపు, గొడవ 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 ఏడుపు వాళ్ళు. అంటే మీరు ఆ సామాన్య కుటుంబానికి ఒక బీద పస్మంద అంటాం, ఆ కుటుంబానికి మీరు తలుపు కొట్టి అడిగితే వాడికి ఏం తెలీదు, వాడికి ఏమీ తెలియదండి. ఈ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక పిడికిలు దుష్టశక్తులు ఉన్నాయి, వీరవిహారం రాజ్యం వెళ్తున్నారు వాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది, ఒక దుర్మార్గ మార్గంలో వెళ్ళేవాడికే ఇంత బలం ఉంటే సన్మార్గ మార్గంలో వెళ్ళే మనకి ఇంకెంత బలం ఉండాలి. ఒక ధర్మము, ఒక భక్తి మనను ధైర్యవంతుల్ని చేయాలి కానీ బలహీనులుగా తీర్చిదిద్దకూడదు కదా. శివాజీ మహారాజు దుర్గమ్మ వారికి పూజ చేసి, కాళికాకి పూజ చేసి ధైర్యవంతుడయ్యాడా, పిరికివాడయ్యాడా? రామచంద్రుడు స్వయము రావణాసుడికి భయపడలేదే. మరి మనం ఏం వెతుకుతున్నాము? ధర్మము, పూజ, భక్తి ఉంటే భయం ఉండాలా? హత్తరికి లేదనుకున్నాను నేను. భయం లేదు ఇప్పుడు మీకు? ఏ రోజు లేదు, నాకు పుట్టుకతోనే భయం లేదు. దేవుణ్ణి ఆరాధించేది దేనికి నాన్న? అదే పాత బస్తీలో, చార్మినార్లో, బహదూర్పూర్లో, చంద్రగుట్టలో, శాస్త్రి నగరు, ఇక్కడ అక్కడ ఏ తిరగని ప్రదేశం లేదు. స్వేచ్ఛగా తిరగలుగుతారా? ఏమవుతుంది? అవ్వనింటి చూసుకుందాం, అవ్వనివ్వండి. ఏమిటి అంత చేతగాని వాళ్ళ చెప్పుకుంటున్న వాళ్ళు మేము గొప్పవాళ్ళని? ఏమిటి, ఓ స్త్రీ వచ్చి 4 మంచి పనులు చేస్తుంటే ఆ స్త్రీని హింస పెట్టేంత ఔన్నత్యం వాళ్ళదా? మరి వాళ్ళ ఔన్నత్యమా, వాళ్ళ మతం ఇచ్చే ఔన్నత్యమా? మరి అది కూడా తేల్చేసుకుందాంగా. మరి సిద్ధమయ్యారు తెలుసుకోవడానికి? అన్నిటికీ సిద్ధమయ్యాను. నా ప్రజల కోసము ఓల్డ్ సిటీలో ధర్మాన్ని పట్టుకొని భక్తి మార్గాన్ని ఎంచుకొని వెళ్ళే ప్రతి సనాతన భారతీయుడికి నేను ఉన్నా. పాత బస్తీలో నేనున్నా. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓపెన్గా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి భారతీయుడికి ఎవడైతే ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడో, ఎవరైతే భక్తి మార్గాన్ని ఎంచుకున్నారో, ఎవరైతే పాపం శాంతి మార్గంలోనూ వెళ్ళాలని ఇన్నేళ్ళు కృషి చేశారో వాళ్ళ కోసం అవసరమైతే ఝాన్సీ రాణి అని అవుతాను, రుద్రమదేవన్ అవుతాను. తెలుసుకున్నాం. రాజకీయాలకు ఎందుకు దాన్ని ముడిపెట్టేస్తున్నారు అంటే, మీరు ఈ సేవ చేస్తున్నారు కదా, ధర్మ మార్గము, సనాతనము, లేకపోతే ఇంకేదైనా ఇంకా ఉన్నత్యంగా ముస్లింలలో ఉండేటువంటి పేదవాళ్ళకు కూడా మీరు సాయం చేస్తున్నారు. మరి అదే మార్గంలో ఉండకుండా రాజకీయాలు అనేటువంటి చూపు ఎందుకు వచ్చింది? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? మీకు సుధామూర్తి గారు తెలుసు కదా, ఇన్ఫోసిస్. మీకు తెలుసా, ఒకప్పుడు ఆవిడ చార్మినార్ ప్రాంతంలో ఇలా ఇబ్బంది పడి పెళ్ళిళ్ళకు లోనయ్యి ఆడపిల్లలు పాపం ఆ తర్వాత రకరకాల జీవన విధానాలకు మరలిన వాళ్ళ కోసము ఆవిడ పాపం ఇంత దూరం వచ్చి సేవ చేయాలని నిర్ణయించుకొని ఆవిడ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది చాలా ఏండ్ల క్రితం. మీకు జర్నలిస్టు కాబట్టి కూపిలాగలిగితే కూపిలాగండి దీన్ని. ఆవిడ అక్కడ ఎందుకు నిలబడలేకపోయారు? మీరే చెప్పాలి ఎందుకు నిలబడలేకపోయారు. ఎందుకంటే మీరు అన్నట్టు కేవలం శాంతియుతంగా సేవా తత్పరతో వెళితే వీళ్ళు మనం చేతగాని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి దీనికి శక్తి తోడవ్వాలి, దీనికి పవర్ తోడవ్వాల్సిందే. ఆ రోజే శంఖారామం పూరిస్తాం. ఇప్పుడు మనం ఇంత శ్రీకృష్ణ భగవానుడు అంటాము, ఆయన భగవద్గీత చదువుతాడు. చెప్పారు, ఎక్కడ చెప్పాడు ఆయన? ఇంట్లో చెప్పాడా? గుళ్ళో చెప్పాడా? సభలో చెప్పాడా? లేదే, యుద్ధరంగంలో చెప్పాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ధర్మ ప్రతిష్టాపన జరగాలంటే ధర్మయుద్ధం జరగాలి. తద్వారా ఒక రాజు కూడా ధర్మబద్ధమైన వాడు రాజు అవ్వాలి. ధర్మం 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 అంటూ ముక్కు మూతి పూసుకొని జపం చేస్తూ కూర్చుంటే ధర్మ సంస్థాపన జరగదు. ఓ రకంగా చెప్పాలంటే మోదీ గారు చేస్తుంది ఆ పనే ఈరోజు అక్కడ. ఆయన చేస్తున్న ధర్మ సంస్థాపనే అక్కడ. రామరాజ్యం అంటాం మనం. రాముడు సన్యాసం అనట్లేదు మనం ఇక్కడ. రాముడు అయోధ్య పాలకుడు, ధర్మ సంస్థాపన చేశాడు. ఎలా చేశాడు? జాగరేశ్వర స్వామిలాగా తంబూర పట్టుకొని వెళ్ళి చేశాడు ఆయన ఏమన్నా? కాదే, నేను ఒక మీరాబాయో ఓ త్యాగరాయ స్వామి అవ్వాలనుకోవట్లే నేను. రామరాజ్య స్థాపన కోసము రాజ్య పరిపాలన అంటే మన ఓల్డ్ సిటీ అనే ఒక కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో రాజ్య పరిపాలన పూర్వ భాషలో, ఈరోజు భాషలో పాలిటిక్స్ కాలు పెడితే తప్ప మీ అనుకున్న వాళ్ళకి, నా అనుకున్న వాళ్ళకి నేను ఏ రకంగా ధర్మం చేయగలనండి? చెప్పండి మీరు మాట. వీధిలో చెత్త,
అక్కడ పిల్లలకు సరిగ్గా తినడానికి తిండి ఉండదు, స్కూళ్ళు ఉండవు. ఎంతని నా జోబులోంచి తీసి ఖర్చు పెడతాను. అక్బరుద్దీన్ వేసి మీరు రండి నేను చూపిస్తా, ఎంఐఎం వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాలుగా 1000 కోట్ల రూపాయలు పాత బస్తీలో అభివృద్ధి చేసినామని నిండు సభలో అసెంబ్లీలో మాట్లాడారు. సరే, అవెందుకు చూస్తలేరు మీరు? కేవలం చెత్త చెదారము తిండి లేని పిల్లల్ని చూస్తారు. కానీ అక్బరుద్దీన్, నేను మీకు ప్రశ్నకు ఇంకో ప్రశ్న వేయండి. మీరు అక్బరుద్దీన్ ఈ మాట అన్నారు కదా వారు? అవును, అసెంబ్లీలో అన్నారు. అక్బరుద్దీన్ నాకు పెద్దవాడే అనుకుంటా, ఒక అన్న సమానుడు ఆయన అన్నాడు కదా, అన్న వెంటనే మీలో ఎవరన్నా జర్నలిస్టులు 7 కాన్స్టిట్యుయెన్సీస్ తిరిగి వీడియో క్లిప్పులు తీసుకొని వేసారా? అది వాళ్ళ ధైర్యం. నేను తిరిగా, మీరు తిరిగారా? తిరగలేదు. అంతే. సరే తీయండి, ఎన్ని గవర్నమెంట్ చక్కటి స్కూల్స్ ఉన్నాయో తీయండి బయటికి మీరు. ఎన్ని ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో తీయండి బయటికి మీరు. 7 సెగ్మెంట్లలో తీయండి, ఒప్పుకుంటా. తీయండి. ఎన్ని క్లినిక్స్లో బేసిక్ మెడికల్ క్వాలిఫికేషన్ లేకుండా వైద్యాలు చేస్తున్నారు తెలుసా మీకు? ఆ సంగతి తీయండి బయటికి, నేను చూస్తా. దమ్ము ఉండాలి దానికి. నేను చెప్తా మీకు అన్ని. ఈ ప్రక్షాళన మాధవీలత గారు చేయగలుగుతారా? మీకు ఒక్కటే చెప్తాను, ఒక వ్యక్తి ఎంత చెయ్యగలడు అనేది చరిత్ర నిరూపించింది. కానీ ఒక వ్యక్తిలో ఉండవలసింది ఆఖరి శ్వాస వరకు పోరాడాలని కోరిక. నేను ఈరోజు ఎంత చెయ్యగలుగుతాను అనే జాబితా మనం తీసుకుంటూ వెళితే మనం పూర్వం జరిగిన దాన్ని బట్టి నా గురించి మాట్లాడచ్చు, కానీ భవిష్యత్తు మనం ఏ రోజు మాట్లాడలేము. ఒప్పుకుంటావా నాయన? ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కంపెనీలో ఉద్యోగాన్ని తీసుకుంటాం, వాడు ఎంత చదివాడో, ఈ రోజు దాకా ఎంత డిస్టింక్షన్ వచ్చాడో, ఇవన్నీ బట్టి వీడు భవిష్యత్తులో మన కంపెనీలో ఉద్యోగానికి తీసుకుంటే పనికొస్తాడనే కదా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది. అంతేగాని మీరు వాడిని కూర్చోబెట్టి నువ్వు కంపెనీకి ఒక 10 కోట్లు తెస్తావా, 20 కోట్లు తెస్తావా అలా చెప్తాడు. వాడంటే ఎవరు? వాడి వెనక వాడి పూర్వం జరిగిన చరిత్ర వాడు. నేనెవరు? ఈ రోజు దాకా నేనేం చేశానో అది నేను గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోలే, ఎవరి దగ్గర నుంచి ఫండ్లు తీసుకోలేదు. మా కష్టార్జితము, మా వారు స్థాపించిన కంపెనీలు, వాళ్ళంతా హృదయులై నాకు ఇచ్చిన మా సొంత కష్టార్జితమైన డబ్బులతోటే ఈరోజు దాకా కొన్ని 100,000 ప్రోగ్రాములు చేశాను నేను. నా డబ్బే ఖర్చు పెడుతున్న దాన్ని రేపొద్దున ఒక పవర్లోకి రాగలిగితే అమ్మవారి దయ వల్ల, అది కూడా ఎందుకంటే లలాట లిఖితాన్ని ఆవిడ నిర్ణయించేది, నేను నిర్ణయించేదాన్ని కదా. కాంక్షతోనో వెళ్ళట్లేదు నేను. ఐఎమ్ డూయింగ్ మై ప్రాసెస్. నేను ఒక చక్కటి వ్యక్తిగా 10 మంది బాగు కోరుకునే ఒక మంచి మనసున్న వ్యక్తిగా హైందవ ధర్మము మాధవ సేవతో పాటు కూడా మానవ సేవ కూడా చేయాలని నేర్పిస్తోంది. కాబట్టి అలా మాధవ సేవ చేసినంత కాలము చేశాక మానవ సేవ కూడా చెయ్యాలని. అప్పుడు మాధవ సేవ పాళ్ళు ఎక్కువ ఉండింది, మానవ సేవ పాళ్ళు తక్కువ ఉండింది. ఇప్పుడు మానవ సేవ పాళ్ళు ఎక్కువ ఉంది, మాధవ సేవ పాళ్ళు తగ్గింది. కేవలం మీ రాజకీయ అభిలాష కోసం, కేవలం మీ రాజకీయ ఆకాంక్ష కోసం, లేదంటే పవర్ అనేటువంటి ఒక కోరిక కోసం ఈ సేవ అనేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టారనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అలాంటప్పుడు బహుశా అయితే చాలా పెద్ద ప్రణాళిక నాయనా నాది. నేను 18 ఏళ్ళగా చేస్తున్నాను. మరి అదేం ప్రణాళిక? 18 ఏళ్ళని చేస్తూ ఉంటారని ఎవరైనా రాజకీయాల కోసము? అలా చేశానంటే, నేను 18 ఏళ్ల నుంచి రాజకీయాల కోసం చేశానంటే నేను నిజంగానే గ్రేట్ కాదంటారా? అంటే దీనికి అంతటికి స్టెప్పింగ్ స్టోన్ అలాగే అనుకుందాం. పోనీ స్వార్థంగానే చేస్తున్నాం అనుకుందాం. స్వార్థం కోసం 18 ఏళ్ళు తన జీవితాన్ని, డబ్బుని ప్రజలకు ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి నిజంగా రాజకీయ 18 ఏళ్ళు అంటే ఎంత ఓపిక ఉండాలి చెప్పయ్యా నువ్వు? ఓ మాట చెప్పు. ఇంత చేశారు, ఇన్ని కోట్ల రూపాయలతోటి సేవ చేశారు, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి పూజలు, హోమాలు, హోమాలు. ఇప్పుడు నాన్న మేము 18 ఏళ్ల నుంచి వరదలు వస్తే ఏంటి, పిల్లలకి చదువులైతే ఏంటి, కానుపులంటే ఏంటి, చిన్నపిల్లలకి విద్య అయితే ఏంటి, ఆర్ఫనేజెస్కి ఏంటి, మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకి ఏంటి, రోడ్ డివైడర్స్ వేయించడం ఏంటి, గర్భిణీ స్త్రీలను అడాప్ట్ చేసుకొని గ్రామం చేయడం ఏంటి, 2865 బాత్రూములు కట్టించడం ఏంటి, 3800 చిల్లర అంగన్వాడీ స్కూళ్లకు మంచినీళ్ళు సరఫరా చేయడం ఏంటి. ఇవన్నీ 18 ఏళ్ళ నుంచి రాజకీయాల కోసం చేస్తారా? అలా చేసే ఓపిక ప్రతి రాజకీయ నాయకుడికే ఉంటే ఇంకో రకంగా ఉండేపోదు. ఓకే, అంత ముందు అది సేవ అనేటువంటి దృష్టితో చేశారు.
ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకంటే రాజకీయాల్లో పవర్ ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు అనేటువంటిది ఆపేస్తోంది. ఈ పవర్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి చోట ఒక హిండ్రన్స్, ఒక అడ్డుగోడ. దాన్ని మళ్ళీ నువ్వు వెనక ఉండాలి, చేతుల్లో దండం పెట్టుకోవాలి, అయ్యా చెయ్యాలి. అయ్యా ఇప్పుడు ఎందుకు ఒక చెత్త ఎత్తించాలంటే కూడా మీకు అటుపక్క ఎత్తించడం కష్టం. మీరు ఇటుపక్క చెత్త జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇటంతా మీరు ఈజీగా ఫోన్ వేసేస్తే వాళ్ళు వచ్చేస్తారు, చేసేస్తారు. అక్కడ అవ్వదు. దేవాలయాల చుట్టూరా చెత్తలు ఉంటాయి, మురికి వాడలు ఉంటాయి, అసహ్యంగా ఉంటాయి, రోడ్స్ రీస్ట్రక్చర్ అవ్వవు. చెప్పాను కదా, పిల్లలకి సరైన స్కూళ్ళు ఉండవు. ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు, మేము చేసుకుంటాము, మా సాగు మేము చేస్తాం అనుకున్న తర్వాత మీలాంటి వాళ్ళు పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? రామదాసు మాట అన్నాడు, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవో రామచంద్ర, నీ మామ జనక మగరాజు ఇచ్చేనా రామచంద్ర. అంత బాధలో ఉన్న భక్తుడు రామదాసే అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతా, మా కాన్స్టిట్యున్సీ మాది మేము చూసుకుంటామేంటి? ఏమైనా పెళ్లిలో వచ్చిందా వారికి ఏమైనా కట్నం కిందది? ఎవరి కాన్స్టిట్యున్సీ అంటే ప్రజలు కూడా అట్లనే ఓట్లు వేస్తుండ్రు కదా. ఆ 7 సెగ్మెంట్లలో మేము వాళ్ళకి తప్ప ఇంకోళ్ళకి ఓటు వేయమనేటువంటిది ఏండ్ల కొద్ది నడుస్తుంది. సలావుద్దీన్ ఓవైసీ, అజదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, రేపు ఇంకో ఓవైసీ, లేదా 7 వాళ్ళ బావలు బామర్దులు 7 మంది వాళ్ళే గెలుస్తుంటే అక్కడ హిందువుల సంఖ్య తక్కువ ఉన్నది. మీరు ఎంత సేవ చేసినా రేపు పొద్దుగల ముస్లిం ఓట్లు మీకు పడితేనట్టు నమ్మకం ఉందా? మీరు ఇంత సేవ చేసారు కదా, ఎవరు పసమంది అన్నారు, లేకపోతే ఆడ ఉండేటువంటి పేద ముస్లిం మహిళలకు కూడా మీరు సేవ చేసిరు కదా. ఇప్పుడు రేపు పొద్దుగాల వాళ్ళు అరే ఈ పొద్దున మాధవలేత గారు గెలిస్తే కనుక మనకి ఇంకా సేవ చేస్తారు పేద ముస్లింలకు అనేటువంటి దృక్పథంతో మీకు ఓటేస్తారని నమ్మకం ఉందా? సరే, నేను స్వార్థంగా వేయలేదు కదా, ప్రతిఫలం ఆశించి నేను పనిచేయాలి. అలా హిందువులకి ఇంత మహాయజ్ఞం కూడా వాళ్ళు సంరక్షించబడాలని, వాళ్ళు సుభిక్షంగా ఉండాలని అంత యాగం చేసింది నా హైందవులందరూ సంతోషంగా ఉండాలని చేశా. వాళ్ళని ఓట్లేయాలని చేయలేదు, ఓట్లేని వాళ్ళని యాగాలు యజ్ఞాలు చేస్తారు ప్రజల కోసం, పైగా కూర్చొని అక్కడ పోయి. నా మనస్తత్వం నేను ఏది ఆశించి చెయ్యనయ్యా, ఆశించి చెయ్యను, అది నా మనస్తత్వం కాదు. కానీ మీరు అడిగిన 2 ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ఒకటి, వాళ్లే గెలుస్తున్నారు కదా. 2, ముస్లింలు మీకు ఓటు వేస్తారా లేదా? ముస్లింలు ఓటు వేస్తారా లేదా అనంత బేలతనం ఎందుకయ్యా నాకు? హైందవులే 8 లక్షల మంది ఉంటే నాకేం కర్మ? వాళ్ళు చెప్తావు కానీ మరి ఎందుకు గెలుస్తారు అక్కడ? ఎప్పటికీ మీరు పని చేయండి. ఈరోజు నేను ప్రజలకు ముఖాముఖి ఒక మాట చెప్తున్నాను. జర్నలిస్ట్ అన్నదమ్ములందరికీ, అక్కచెల్లెళ్ళందరికీ ఒక సవాల్ విసురుతున్నాను. 2000 పోలింగ్ బూతులు ఉన్నాయి. నిగ్రాని వెయ్యండి, మీ కెమెరాలు పెట్టి అక్కడ. మీరు తీసుకుపోతారా మమ్మల్ని ఫ్రీగా? అంటే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని, మీ భర్తను, మీ పిల్లగాని తీసుకొస్తామని? అదే కదా, మరి ఆ హిందువులు ఎలా ఓట్లు వెయ్యగలరు నాన్న? మాట చెప్పు. మీరు సమాధానం కరెక్ట్గా ఇచ్చారు నాకు. ఎవరికి వాళ్ళు జర్నలిజం ఎంచుకుని ఇంత ధైర్యవంతంగా ఇక్కడ కష్టాలు ఉంటాయని తెలిసే నువ్వు ఈ రంగాన్ని ఎంచుకున్న నీకే భయం వేస్తే ఆ పోలింగ్ బూత్లో కూర్చున్న పిల్లాడికి ఎంత భయం ఉండాలి? ఆ పోలింగ్ ఆఫీసర్గా కూర్చున్న వాడికి ఎంత భయం ఉండాలి? 5 ఏళ్లకు వచ్చే ఒక్క బాధ్యతకి ఆ ఓటు వేయడానికి వెళ్ళే హైందవుడికి ఎంత భయం ఉండాలి? మీరేం చేస్తున్నారు? సరే, ఇప్పుడు మీకు ఆ కష్టాలు ఏంటో తెలిసినాయి కదా, దానికోసం మీ వంతుగా మీరేం చేస్తున్నారు? ఇప్పటి వరకు నేను ఒక్కదాన్ని అనే కాదు, ఏది ఒక వ్యక్తి ఎప్పుడు ఏది చెయ్యలేరు. రామచంద్రుడు కూడా వానర సైన్యం లేదే ఏమీ చేసుకోలేకపోయాడు. ఏది ముఖ్యమంటే ఇప్పటిదాకా పాపం చాలామంది ఆ లోకల్గా ఉండే హైందవులు ఎన్నోసార్లు గత గవర్నమెంట్లో పిటిషన్ పెట్టుకున్నారు, అంటే అర్జీ పెట్టుకున్నారు. అయ్యా, ఈ పోలింగ్ బూతులు ఎక్కడో సందులలో గొంతులలో ఉన్నాయి, దయచేసి పోలింగ్ బూతులని రోడ్ల మీదకు మార్చండి, మాకు సేఫ్టీ ఉంటుంది వెళ్ళి వెయ్యడానికి. ధర్మమేదో అధర్మమేదో పాలకులు నీళ్లకు ఓపెనపై పటాపంచలవుతుంది అని అడగడం జరిగింది. మరి పూర్వ ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రశ్నలు బయటికి రావాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలు ఉన్నాయ్యా. దుమారం రేగొట్టండి ఈ విషయం మీద. ఏదన్నా చేస్తే బయటికి రావట్లేదే. సుమారు ఇప్పటికీ 500 పోలింగ్ బూత్స్ మీద గత కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఉన్నవాళ్ళు పూర్వ ప్రభుత్వానికి అర్జీ వేస్తూనే ఉన్నారు. ఒక అర్జీ వేసేవాడు ఎంత చేస్తాడు నానో మాట చెప్పు. నేనైనా కానీ వెళతాను కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెడతాను,
నేను మీ చుట్టూరా తిరగనా, ఆ పేపర్లలో వేయించుకోనా, ఎక్కడి నుంచి పట్టురా నీ డబ్బులు నేను. దీని పాపులారిటీకి రావాలి, ఈ సమస్య బయట చిమ్మాలి, ప్రజల వరకు వెళ్ళాలి, అధిష్టానానికి చేరాలి. ఎందుకు వీటిని అడ్రస్సులు మార్చట్లేదు? ఎందుకంత సందుల గొంతులలో ఉంటున్నాయి పోలింగ్ బూత్స్? వాటికి సెక్యూరిటీ ఉండదు సరిగ్గా, వాళ్ళ దోవ సరిగ్గా ఉండదు. ఆ పోలింగ్ బూత్కి ఓన్లీ లేన్స్, బై లేన్సే ఉన్నాయా? ముందుకొచ్చి ఒక రోడ్డు, 10 మంది కూర్చోగలిగిన ఒక రోడ్డు లేదా? దానికి ఎందుకు మారకూడదు అక్కడికి? ఇది వరకు కూడా చాలాసార్లు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో నాకేం భయం లేదు, శుభ్రంగా చెప్తా. ఆంజనేయ స్వామి గుడి మీద 46 ముస్లిం ఓట్స్ ఉన్నాయి. అవును కదా? అవును. ఎంత కష్టపడ్డారు తెలుసా అక్కడ పాపం బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఫోన్లు చేస్తే ఒకడు చంద్రాయణగుట్టలో ఉన్నానంటాడంట, ఒకడు యాకుత్పురాలో ఉన్నానంటాడంట. వాడు అక్కడ జిహెచ్ఎంసీ లేడీ వచ్చి మాకు 2 రోజులు కావాలి టైం అనిందంట. ఎందుకు మనకి 2 రోజులు టైము? అప్పటికప్పుడు పటాపంచలు చేయకుండా అలా కలిసిపోతే రాజ్యాధికారం ఉన్న గవర్నమెంటే మీకు కలిసిపోతే ఆ సామాన్యుడు, నేనైనా సామాన్యురాలే స్వామి, ఎంత పోరాడతాను. మరి ఇంత కష్టం ఉన్నటువంటి ఆ పాత బస్తీ ఓల్డ్ సిటీ నియోజకవర్గాన్ని వదిలేసి మీరు ఈజీగా గెలిచే దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుంటే హ్యాపీగా గెలవచ్చు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి సేవ చేయవచ్చు కదా. ఇదే మాట దేశమంతా అనుకుని ఉంటే స్వాతంత్రం ఈరోజు వచ్చేదా? నువ్వు ఇట్లా కూర్చొనేవాడివా, నేను ఇట్లా కూర్చొని ఉండేదాన్న. ఆయన ఎవరో ఒకళ్ళు ఆ కష్టపడే గొంతు, ఆ ఏడుపు, ఆ నాదం వినిపిస్తే ఇక్కడ ఎవరో ఒకళ్ళ కదలాలి. ఎవరు కదలాలి? నిత్యం దైవారాధన చేసే నాకే కదలలేకపోతే, నాకే కదలాలనిపించకపోతే వేరెవరికి మనసు వస్తుందయ్యా? ఇంకా నేను ఏం ధర్మం నేర్చుకున్నట్టు, ఏ దైవభక్తి నేర్చుకున్నట్టు, ఏ హైందవుడికి నిలబడుతున్నట్టు, ఏ సనాతన ధర్మాన్ని పోషిస్తున్నట్టు చెప్పు? అంతా బాగుండి నన్ను ఒక స్పీచ్కి పిలిస్తే స్టేజ్ ఎక్కి చక్కగా ఒక పూలమాల వేసుకొని 10 మందితో మాట్లాడితే చప్పట్లు కొట్టించేసుకుంటే ఓ న్యూస్ పేపర్లో రావడమా? రేపు పొద్దుగాల అక్కడ వందల మంది వచ్చి అక్కడ నిలబడి ఎదురు నిలబడితే వెళ్ళి ధైర్యంగా నిలబడేటువంటి సాహసం చేయగలుగుతారా? ఏమవుతుంది మహా? ప్రాణం తీసుకుంటాడా? ఏం చేస్తాడా? ఎవడైనా ప్రాణం తీసుకునేది మనిషి చేతిలోనే ఉంటే ఇంకా జీవన్మరణాలు పరమేశ్వరుడి చేతిలో ఉన్న మాట నేను నమ్మడం ఎందుకు, నలుగురికి చెప్పడం ఎందుకు? చూద్దాం అది కూడా. బస్తీమే సవాల్, రెడీగా ఉన్నా నేను సిద్ధంగా అన్నిటికీ. ఓపెన్గా కెమెరా ముందు చెప్తున్నాను, ఇంతకన్నా ఏం చేయాలి? ఇప్పుడు రేపు వైరల్ కూడా చేస్తావు దీన్ని. నువ్వు ప్రాణాలు పోయినా సరే అక్కడ ప్రజలకు అండగా ఉంటా పక్కా. బాండ్ పేపర్ తెచ్చుకున్నావా? నువ్వు తెల్ల బాండ్ పేపర్ పెట్టుకో, నేను సంతకం చేసిస్తాను ఇప్పుడు. అంత ధైర్యం చేసే మనసే నాకు లేకపోతే 10 నెలలుగా అహర్నిశలు అహోరాత్రులు నేను వాళ్ళ కోసం కూర్చొని 7 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కానీ ఏ రోజు బయటికి రాలే వీళ్ళ కోసం నేను పనిచేస్తూ. ఈరోజు ప్రత్యక్షంగా బయటకు వచ్చాను. ఇంకేం చేయాలి నాయన? తల్లిగా బాధ్యతలు ఇంచుమించు ముగించుకున్నాను. వాళ్ళకి విద్యాబుద్ధులు ఇంట్లో ఇవ్వడం జరిగింది. భార్య స్థానం అనుకోండి, వేరే ఏ కోడలం ఏదన్నా అనండి, ఒక స్థాయి వరకు వచ్చిన తర్వాత దేశానికి ఉపయోగపడని జీవితం ఎందుకు? ఇలా ఎంతోమంది యోధులు అనుకున్నారు కాబట్టి వాళ్ళకు చేతనైనంత రక్షణ, సంరక్షణ ధర్మానికి ఇచ్చారు. ఎవరూ ముందుకు రాకపోతే ఆ 8 లక్షల హైందవులు ఏమైపోవాలో మాట చెప్పు. వాళ్ళ ప్రాణాలు కాదా? అంతే. నన్ను భగవంతుడు ఎంచుకున్నాడని గర్వంగా ఫీల్ అవుతున్నాను. కేంద్రంలో మీ సర్కారు ఉంది కాబట్టి, అంటే మీరు భారతీయ జనతా పార్టీ కాబట్టి, మోడీ గారు ఉన్నారు కాబట్టి, ఆ పాత బస్తీ మీద ప్రత్యేకంగా కేంద్రానికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఇట్లాంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు జనవరి 4th 5th వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చింది నాయన. మాకు చాతనేనంత ఫస్ట్ ఏదైనా we should not violate law. చట్టం ప్రకారమే. అదే వాళ్ళు వీలైనంత ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. వ్యక్తిగా ఆయన మంచివాడుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అంతేగా నేను ప్రజలుగా మాట్లాడుతున్నా, ఒక సిటిజన్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ కూడా ఒక అర్జీ పెడతాము ఖచ్చితంగా. చూద్దాం వారు ఎలా స్పందిస్తారో. సెంట్రల్కి కూడా ఒక అర్జీ పెడుతున్నాము. ఎందుకంటే నేను ఇప్పుడు 2000 పోలింగ్ బూతుల గురించి మొత్తం 20,90,000 చిల్లర ఎలక్టోరల్ అన్నిటికీ అన్నిండ్లకు నేను వెళ్ళలేను కదమ్మా. నాకు చాతనైనంత వరకు 7 కాన్స్టిట్యుయెన్సీస్లో
అసలు గత 4 నెలలుగా నా దగ్గర జీతానికి పెట్టుకుని 20 మంది పిల్లల్ని తిరుగుతూనే ఉన్నారు. ఏ స్వార్థం లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓటర్ ఎలక్టర్ వాళ్ళకి హెల్ప్ చేసి అప్లోడ్ చేసి జీతం నేనే ఇస్తాను ఇక్కడ నా దగ్గర. వాళ్ళు వెళ్ళి మా తరపున ఎవరెవరికి సహాయం కావాలో వెళ్ళి పనిచేస్తున్నారు. సో నేనేం చేస్తున్నాను అంటే అలా ఎక్కడెక్కడ ఏ ఏ అంశాలు ఉన్నాయో ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకు ఫార్మాట్ ఇచ్చారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఆ ప్రకారంగా ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీకును మేము ఒక అర్జీ వేసుకుంటాం. చూస్తాం వెయిట్ చేసి. ఇప్పుడు నాయకులకు ఒక అవకాశం ఇవ్వాలి. ప్రతిదీ మనం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు పాతవాడేదో చేశాడని వీళ్ళ గొంతు మీద కత్తి పట్టడం ఎంతవరకు భావ్యం? అంటే నేను ధర్మం మాట్లాడే వ్యక్తిని కాబట్టి, అంటే కేంద్రంలో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ కు చెప్పి ఇక్కడ ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి మీరు దృష్టి పెట్టండి అని అది చేస్తున్నాను నాన్న. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేసాను. అయ్యో వాళ్ళ నోటీస్ వచ్చేదానికి ముందు నుంచే 4 నెలల నుంచి పనిచేస్తున్నాను దీని మీద. నేను వదిలిపెట్టేదే లేదు ఖచ్చితంగా. కానీ ఏమిటి అంటే 7 కాన్స్టిట్యుయెన్సీలు చేసే శక్తి నాకు లేదు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కాస్త వర్క్ చేసి కంపైల్ చేసి దాన్ని ఒక ఫార్మాట్ కింద తయారు చేసి ఇటు రాష్ట్రానికిను అటు మన సెంటర్కి ఇద్దరికి వాళ్ళు ఇచ్చిన గడువు లోపలే మేము చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. ట్రిపుల్ తలాక్ మీద కేంద్రం చట్టం తీసుకొచ్చింది, అది రద్దు చేసింది కదా. ఆ మూమెంట్ మరి పాత బస్తీలో ఆ మహిళలు ఒక 5% 10% మోడీకి ఓటేస్తారనేటువంటి నమ్మకం కనబడుతుందా? సీక్రెట్ ఓటింగ్ కాబట్టి. మీకు తెలియదేమో, ట్రిపుల్ తలాక్లో ఫ్యాన్స్ అని మన ఇంద్రేష్ భాయ్ సాబ్ గారు ఈజ్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. అవును. వారి ఈ ఫ్యాన్స్ అనే దాంట్లో ఐ వాజ్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా నియమించారు నన్ను. ఓకే. ట్రిపుల్ తలాక్లో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో నేను వన్ ఆఫ్ ది మెయిన్ పీపుల్ హు పార్టిసిపేటెడ్. ఈ ఓల్డ్ సిటీలో జరిగిన ట్రిపుల్ తలాక్ పెద్ద సభలో ప్రప్రథమమైన మనిషిని నేను, స్త్రీ కాదు, ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ హు హాస్ డిక్లేర్డ్ 60,000 ఫండ్ ఫర్ ద ఉమెన్ హు సఫర్డ్ అవుట్ ఆఫ్ ట్రిపుల్ తలాక్. ఓకే. మొదటి ఆ 60,000 నేను ఇక్కడి నుంచి నేను చెప్తే ఇంద్రేష్ భాయ్ సాబ్ దాన్ని అనౌన్స్ చేసి దాన్ని కాశీకి వెళ్ళి వారు ఆ కాశీలో మళ్ళీ ఒక పెద్ద అనౌన్స్మెంట్లో ఈ 60,000 ఇచ్చిన దాన్ని ట్రిపుల్ తలాక్లో ఇబ్బంది పడిన మహిళలందరికీ 3,000 2,000 చొప్పున పంచారు. ఆ విధంగా ట్రిపుల్ తలాక్లో నేను అసలు పెద్ద భాగస్వామురాలు ఇక్కడ ఉన్నప్పుడు. అయితే మీరు ఏమంటున్నారు, ఆ స్త్రీలు మోదీకి ఓటు వేస్తారా? నా ఉద్దేశంలో మోదీ గారు కూడా ఇది ఆలోచించుకొని పని చేసుండరు నాయన. ఆయన తండ్రి స్థానాన్ని అధిష్టానించారు. ఈరోజు ఈ నా ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లో తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆయన చాలా సహృదయులు. వారి తల్లే ఎంతో కష్టపడి బీదరికంలో అంత ఉన్నతోన్నతమైన కొడుకుని తీర్చిదిద్దింది. ఆ తల్లి రూపాన్ని ప్రతి స్త్రీలో చూసుకొని ఆయన సహాయపడాలని అనుకునింటారే తప్ప ప్రతిఫలం ఆశించి ఆయన చేసి ఉంటారని మనం అనుకోకూడదు, చర్చించుకోకూడదు. ఆయన ఔన్నత్యానికి ప్రతిఫలం కాదు, కానీ ఆ స్త్రీలలో ఒక చర్చ లేదంటే కొద్ది తరాల పాటు ఇబ్బంది పడ్డటువంటి విషయం అది. సరే ఇప్పుడంటే బయటకు వచ్చింది, కానీ ఒకప్పుడు అంటే అసలు వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ నాన్న చాలా మంది భయపడతారు. ఇంటి గుమ్మం నుంచి బయటికి వచ్చి వాడి భర్త మీద ఒక సమస్య ఉందని చెప్పుకోవడానికి కాళ్ళు చేతులు వణికిపోతాయి వాళ్ళకి. ఎందుకు? ఫస్ట్ ఇంట్లో వాళ్ళు బయటికి రానిరు, వస్తే ఆ వీధి రానివ్వదు, వస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న మత పెద్దలు రానివ్వరు. ఇవన్నీ అయితే అక్కడ రోడ్డు మీద ఎగిరిపోయి ఉంటుంది ఆ క్యాండిడేట్ అమ్మాయి. అదే మన దగ్గర చూడండి, ఆ ఇంట్లో ఎవరైనా మొగుడు కొడుతున్నాడంటే ఆ పక్కింటి వాడు ఎదురింటి వాళ్ళు ఆ బస్తీలో వాళ్ళు వచ్చి వాడు 4 దంచేస్తారు. అది తేడా వాళ్ళకి ఇక్కడికి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళితే ఆ ఆవిడ వెళ్ళొచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళు చక్కగా తీసుకుంటారు, అక్కడ తీసుకోరు సరిగ్గా. కాబట్టి అసలు ఆలోచన ధోరణిలోనే మార్పు రావాలి. చాలా అమాయకంగా ఉంటారు ఆ స్త్రీలు. పెద్ద చదువు సంధ్యలు ఉండవు వాళ్ళకి, ధైర్యం ఉండదు, అణిచేయబడ్డారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద జాలే కానీ వాళ్ళు ఏదో చేస్తారు చెయ్యగలరు అని ఆశించే మనసు బహుశా పెద్ద ఆయనకి ఉండిండదు, నాకు లేదు నిజం చెప్పాలంటే. మీరు ఒక మహిళగా పోటీ చేసే అవకాశం వస్తుంది కాబట్టి మహిళగా పోటీ చేస్తే సాటి మహిళగా మనకేది అంటే వాళ్ళలో
జాగృతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను నాయన. ఆ జాగృతమైన రోజున వాళ్ళ జీవితానికి వాళ్ళే బంగారు బాట వేసుకున్న వ్యక్తులు అవుతారు. నన్నేదో ఉద్ధరిస్తున్నారని కాదు వాళ్ళు అక్కడ నాకు ఓటు వేసి ఈవిడికి మేము ఓటు వెయ్యాలి అని ఏ రోజైతే ఒక ముస్లిం స్త్రీ నిర్ణయించుకుంటుందో ఆ రోజు నిజంగా నేను చెప్తాను కదా, వాళ్ళ దేవుడు ఉన్నాడు అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆ రోజు బహుశా వాళ్ళ దేవుడు వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి అమ్మ ఈ రోజుకైనా నీ జీవితం బాగు చేసుకోవే తల్లి అని బుద్ధి ఇస్తే వాళ్ళు వచ్చి బయటికి ఓటు వేస్తారు. ఆ ఓటు వేసిన నాడు వాళ్ళ జీవితానికి వాళ్ళ బంగారు భవిష్యత్తు వేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు మీరు దుబాయ్ చూడండి, ఎంత లక్షణంగా ఉంది ఆ దేశం, ఎంత బాగుందో ఆ దేశం. ఏమిటి అసలు ఇది ఇక్కడ? సరే వాళ్ళు చాలా అద్భుతాలు చేశామని అంటారు కదా అసెంబ్లీలో. మీకు మెహదీపట్నం రోడ్డేగా ఇది, క్రాస్ అయితే మీద రోడ్ సిటీ అనా ఏనా? మెహదీపట్నం రోడ్డుకి ఇటు పక్కన ఇదంతా జూబ్లీ హిల్సా? మరి 40 ఏళ్ల క్రితం జూబ్లీ హిల్స్ ఎలా ఉంది, 40 ఏళ్ల క్రితం అదేలా ఉంది, ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలా ఉంది, ఈరోజు అదేలా ఉంది? చాలుగా ఈ ఒక్క ఆన్సర్ చాలదా మీకు? చేసేవాళ్ళ చెప్పేవాళ్ళ దేవుంది లేదా అన్న. అసెంబ్లీలో ఉంటారో 10 మందో, అదే సరే సంఖ్య ఏదున్నా కూడా 60 మంది, వీళ్ళు మిగతా వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ మధ్యలో చెప్పడానికి ఏముంది? నిలదీసేవాళ్ళు లేక, నిలదీయడం అంటే ఎలా నిలదీయడం? వాళ్ళతో నేను ఏ విషయంగా కూడాను వాద వివాదాలకు దిగదలుచుకోలేదు, నిజంగా చెప్తున్నాను. నా పని ఏమిటి? నా కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళడం. నీ కర్తవ్యం ఏంటి? నువ్వేమైనా చేస్తుంటే చూపించు, తేలిపోతుందా? మీ పార్టీ వరకు వస్తే మీకు మాధవీలత గారికి టికెట్ ఇస్తారనేటువంటి నమ్మకం ఉందంటారా? అంత కూడా నేను ఎందుకు ఆశించాలి అంటాను నేను. ఓకే, ఇప్పుడు ఏ మంచి పార్టీకైనా బాగా ఒక పార్టీకి బాగా పనిచేసేవాళ్ళు కావాలి అనే ఆశ ఉంటుందా ఉండదా చెప్పండి అన్నమాట. మరి మోదీ గారికి మాత్రం ఎందుకు ఉండదు? ఆయనకి ఎందుకు ఉండదు బాగా పనిచేసేవాళ్ళు కావాలి అని? అది వారికే వదిలేయడం మంచిది కదా. ఏమంటావయ్యా? నా పని ఏంటి? కర్తవ్యం చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా ఆశ ఉందా లేదా? పటాపంచలు అయిపోయింది. మొహం మీద ముక్కుసూటిగా అడిగేశావు, నేను ముక్కుసూటిగా సమాధానం ఇచ్చాను. గెలిచినా ఓడినా, టికెట్ వచ్చినా రాకపోయినా మాధవీలత గారు పాత బస్తీలో ఉండేటువంటి ప్రజలకు ఇలాంటి సేవ ఇంకా కంటిన్యూ చేస్తారు. చేస్తూనే ఉంటామమ్మా, చేస్తూనే ఉంటాం. కానీ నా నమ్మకం అలాంటిది. ఏమిటని? అధిష్టానానికి ఎక్కడైతే నిస్వార్థంగా పనిచేసే లీడర్లు కనిపిస్తారో వాళ్ళు ఎక్కడున్నా జాగ్రత్తగానే ఉంటారు. నాకు అంత నమ్మకం ఉంది. నాకు ఆ పైన ఉన్న మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద, నడ్డా గారి మీద, ఆ పలువురి మీద నాకు ఉన్న విశ్వాసం అలాంటిది. నాకు అంత మంచి విశ్వాసం ఉన్నప్పుడు నేను నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? ఆ రోజు చూసుకుందాంలేండి. సో అయితే నెగిటివ్గా ఆలోచించారు కాబట్టి పోటీ చేస్తే గెలుస్తారు అనేటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉంటారు మీరు. ఆ రోజు మీరు వచ్చి నాకు స్వీట్ ఇస్తారుగా, లేదు నన్నేమంటే నేనే ఇస్తాగా. ఓకే, ఆల్ ది బెస్ట్ మాధవీలత గారు. ఇది ఖచ్చితంగా పాత బస్తీ అయినా అది కొత్త బస్తీ అయినా సరే సేవ చేయాలనుకున్నప్పుడు పక్కింట్లో ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టడం కాదు, మనమే ఝాన్సీ లక్ష్మీబాయి కావాలనేటువంటి ఒక దృక్పథంతో పాత బస్తీలో వెళ్తున్నానని చెప్తున్నారు. మరి పాత బస్తీ ప్రజలు ఆదరిస్తారా లేదా అనేటువంటిది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.